సో పొద్దుగాలని టిఫిన్ చేస్తానా 7 గంటల 27 నిమిషాలకు ఇక మొత్తం కదులుడు స్టార్ట్ అయింది. 5.3 తీవ్రతతోని భూకంపం సంభవించింది. ఇది ములుగు జిల్లా కేంద్రంగా సంభవించిందని చెప్పేసి క్లియర్ గా చెప్తా ఉన్నారు మిత్రులారా. భూకంపం ఎందుకు వచ్చింది, ఇలాంటి విషయాలను ఈ యొక్క గవర్నమెంట్ ఇప్పటికే రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు టైం కూడా చాలా టైం అయింది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ములుగు కేంద్రంలో సమ్మక్క సారలమ్మ గద్దెలకు దగ్గరలో ఆ చెట్లు కూలిపోవడం, అక్కడ భూకంపం రావడం, అలాగే వరదల బీభత్సం కూడా ఈసారి ములుగు జిల్లాలో ఈ 3 పరిణామాలు జరిగినాయి. సో మరి ఈ భూకంపం పరిస్థితి ఏంది, మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, మొత్తానికైతే తెలంగాణలో వినబడని ముచ్చట వినబడ్డది. అది ఏంటంటే భూకంపం. సో పొద్దుగాలని టిఫిన్ చేస్తానా 7 గంటల 27 నిమిషాలకు ఇక మొత్తం కదులుడు స్టార్ట్ అయింది. ఏం అర్థం కాలే, కాసేపు 5 సెకండ్లు 10 సెకండ్లు ఏం అర్థం కాలేదు. బయటకు వచ్చి చూసినా మరి ఏంది ఇల్లు మొత్తం ఊగుతాను అని బయటకు వచ్చి చూసేసరికి ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చారు మా ఇంటి ముంగట వాళ్ళు. సో అదిగా పక్కా భూకంపమే అని మొట్టమొదటి వార్త మన పొలిటికల్ వైబ్స్ ఛానల్ అనే మొట్టమొదటి లైవ్ ఇచ్చినాం అది భూకంపం అని. సో ఇప్పుడు అది నిపుణులు కూడా, మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అది భూకంపమే, 5.3 తీవ్రతతో, రిక్టర్ స్కేల్ పైన 5.3 తీవ్రతతోని భూకంపం సంభవించింది. ఇది ములుగు జిల్లా కేంద్రంగా సంభవించిందని చెప్పేసి క్లియర్ గా చెప్తా ఉన్నారు మిత్రులారా. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, ఎలాంటి నష్టం జరగలేదు. సరిగ్గా 4 నెలల క్రితము మేడారం దగ్గర లక్షల చెట్లు కూలిపోయినాయి. సో అదే ప్లేస్ లో మళ్ళా భూకంప కేంద్రాన్ని అదే ప్లేస్ లో ఉన్నట్టుగా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అంచనా వేస్తా ఉన్నది. సో భూమికి 40 కిలోమీటర్ల లోతులో, భూమి నుంచి వెళ్ళి 40 కిలోమీటర్ల లోతులో ఆ యొక్క భూకంప కేంద్రం, అంటే అక్కడనే భూకంపం సంభవించినట్టుగా, అది కూడా ములుగు జిల్లాలో సంభవించినట్టుగా సమాచారం ఉన్నది. మొత్తానికైతే మొత్తం ఒక తెలంగాణనే కాదు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కూడా దీని తీవ్రత, అంటే ఇక్కడ కేంద్రంగా భూకంపం స్టార్ట్ అయితే దీని తీవ్రత ఈ యొక్క 3, ఇంకా మన రాష్ట్రమే కాకుండా ఇంకో 3 రాష్ట్రాల్లో కూడా దీని తీవ్రత ఉన్నట్లయితే సమాచారం ఉన్నది. అయితే నేనేం చేసిన అంటే మా ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరాలలో చెక్ చేసిన, ఆ ఎదురుగా 2 గోడలు డాన్స్ చేస్తానే, నాగిని డాన్స్ చేస్తానే మిత్రులారా. అంటే అంతగానో ఊగుతానే, అంత భూకంపం వచ్చింది. సో వాళ్ళ ఇంట్లో కొన్ని బోర్లు కింద పడడము, వాళ్ళు కూడా కొంచెం భయాందోళనకు గురైనరు. సో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురైనరు. సో దీని గురించి ఏంటంటే 7 గంటల 27 నిమిషాలకు వచ్చింది. మనం 7 గంటల 30 నిమిషాలకు లైవ్ చేసినాము, 2 నిమిషాల తేడాతోనే. సో ప్రభుత్వము స్పందించాలి. మరి ఈ భూకంపం మళ్ళా వస్తుందా, వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు వినని భూకంపం, అంటే తెలంగాణలో మనం భూకంపాన్ని ఎక్స్పెక్ట్ చేయలేము మనం తెలంగాణలో. సో అటువంటి భూకంపం అనేది తెలంగాణలో, అది కూడా ములుగు కేంద్రంలో సమ్మక్క సారలమ్మ గద్దెలకు దగ్గరలో ఆ చెట్లు కూలిపోవడం, అక్కడ భూకంపం రావడం, అలాగే వరదల బీభత్సం కూడా ఈసారి అక్కడ, అంటే ములుగు జిల్లాలో ఈ 3 పరిణామాలు జరిగినాయి. సో మరి ఈ భూకంపం పరిస్థితి ఏంది, మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? భూకంపం ఎందుకు వచ్చింది, ఇలాంటి విషయాలను ఈ యొక్క గవర్నమెంట్ ఇప్పటికే రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు టైం కూడా చాలా టైం అయింది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి ప్రజలు భయపడుతున్నారు, ప్రజల భయాన్ని ఓడగొట్టాలి. మరి మళ్ళీ భూకంపం వస్తే ఏం చేయాలి, భూకంపం ఖచ్చితంగా వస్తుందా, మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అనే విషయాలను అయితే ప్రభుత్వం తెలియజేయాలి. ఇప్పటి వరకు తెలియజేయలేదు. సో మిత్రులారా, మొత్తానికైతే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అయితే ఇప్పటి వరకు ఏం జరగలేదు. ములుగు జిల్లా కేంద్రంగా వచ్చిన ఈ భూకంపం తీవ్రత 5.3గా ఉన్నదని చెప్పేసి మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా అనేది చెప్పడం జరిగింది. సో కాబట్టి మీరు ఏ విధమైన భయపడాల్సిన అవసరం లేదు, భూకంపమే. సార్ నాకు కొంచెం డౌట్ ఉండే, ఓన్లీ మా ఏరియాలో ఇట్లా ఏమైనా వైబ్రేషన్స్ వచ్చినాయా అనేది కొంత డౌట్ ఉండే. సో ఆ డౌట్ కూడా క్లారిఫై అయింది. సో మీతో షేర్ చేసుకుంటున్నాం మిత్రులారా. ప్రతి ఒక్కరు కూడా జర పెద్ద పెద్ద ఇళ్లలో, అపార్ట్మెంట్లలో కొంచెం ఏమైనా తేడా అనిపించి, భూమి కదిలినట్టు అనిపించినప్పుడు జర కిందికి రండి, దూరం రండి. ఎందుకంటే భూకంపం వచ్చినప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లే కూలిపోతాయి. అందుకనే ఎక్కువ జపాన్లో భూకంపాలు వచ్చేది గతంలో. సో జపాన్లో భూకంపాలు, అందుకనే జపాన్లో ఏం లేదంటే గుడిసెలే ఉండేది. భూకంపం వస్తే పెద్ద పెద్ద బిల్డింగ్ ఉంటే మీద పడితే చచ్చిపోతారని భయానికి జపాన్లో గుడిసెలు వేసుకొని ఉండేది గతంలో. సో ఇది మేము చదువుకున్నాం, చిన్నగా ఉన్నప్పుడు చదువుకున్న పాఠమే, అది క్లియర్. అటువంటి జపాన్ లో భూకంపాలు ఎక్కువ సంభవించేది. ఇప్పుడు మన తెలంగాణలో భూకంపం రావడం అయితే నిజంగా ఇది భారతదేశంలో, అంటే ఈ 20 సంవత్సరాల తర్వాత భూమి కంపించడం అనేది ఇదే మొదటిసారి అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. అలాగే కొంతమంది సైంటిస్టులు కూడా క్లియర్ గా చెప్తా ఉన్నారు, జర భూకంపం వచ్చినప్పుడు బిల్డింగ్ల దగ్గర గానీ ఉండకూడదు. సో ఇళ్లకి వెళ్ళి బయటికి వచ్చి కొంచెం దూరంగా ఉండాలి. సో ఇటువంటి ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. మళ్ళీ భూకంపం రావచ్చు, రాకపోవచ్చు. మరి ఒకవేళ వస్తే జస్ట్ ఏమైనా తేడా అనిపించిందంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలందరికీ నేను క్లియర్ గా చెప్తా ఉన్నా, కొంచెం తేడా అనిపించినా, భూమి కంపించినట్టు అనిపించినా, లేదా మన ఇంటికి ఏమైనా వైబ్రేషన్స్ వచ్చినా కూడా కొంత బయటికి రావడం అయితే సేఫ్ సైడ్ అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. మీకు కూడా స్క్రీన్ లో క్లియర్ గా చూపిస్తున్నా ఆ గోడలు ఏ విధంగా షేక్ అయితే భూకంపం వచ్చినప్పుడు. అంటే నేను ఫస్ట్ టైం భూకంపం వచ్చింది చూడడం, నా ఎక్స్పీరియన్స్ అయితే నేను ఫస్ట్ టైం భూకంపం
భూకంపాన్ని చూడడము. సో మా బాబు ఫస్ట్ చూసిండు, తర్వాత నేను చూసిన. సో సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు అయితే రికార్డ్ అయినాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.